కరీంనగర్కి వచ్చి చాలా మురిగిపోయిన విషయం చూసిన తర్వాత పాపం ఆయన అనుకుంటున్నాడు ఇంకా వాళ్ళ అయ్యా ఇంకా ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈయన ఇంకా మంత్రి అని చెప్పి ఇంకా భావిస్తున్నట్టున్నాడు. అదే అహంకారం, అదే అహంకారం ఇంకా అధికారంలో ఉన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టున్నాడు ఆయన. 10 సంవత్సరాలు అబద్దాలు చెప్పి 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 తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసి ఆ భాషతోని అబద్దాలతోని నమ్మించి మోసం చేస్తున్న సందర్భంలో నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు అందరం కలిసి కేసీఆర్ కుటుంబం బండారం అంతా బయటపెడితే ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళకి ఏ విధంగా గుణపాఠం చెప్పిర్రో ఇవాళ కేసీఆర్ కొడుకు ఆలోచించాలి.